ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సీర రమేష్ కుమార్ గారు విచ్చేశారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ప్రజలకి అసలు కరప్షన్ అంటే ఏంటి, అసలు యాంటీ కరప్షన్ ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చాలా ఆలోచనలు చేస్తుంటాము. అలాంటిది ఈ కార్యక్రమాన్ని మన అమరావతి సాహితీ మిత్రులతో కలిసి చేసే అవకాశం ఆమ్ ఆద్మీ పార్టీకి రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఒక మాటగా చెప్తే మనకి అంతగా ఎక్కదు, కానీ అదే ఒక కవితగా చెప్తే కవితకి ఉన్న బలం ఎలాంటిదంటే మనసుకు హత్తుకుపోతుంది. ఒకసారి మనసుకు హత్తుకుపోయిన తర్వాత అది అంత ఈజీగా ఇట్లా వదులుకోలేరు. అలాంటి కార్యక్రమాన్ని మీతో కలిసి మేము పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ మన వెంకటేశ్వర్లు గారు కానివ్వండి, రంగారావు గారు కానివ్వండి, అవినీతి గురించి కొంత చెప్పున్నారు. అంటే అసలు ఈరోజు మన సమాజంలో అవినీతి గురించి ఎంత మాట్లాడినా సరిపోదు. అంటే అవినీతి ఎక్కడ చూసినా అవినీతి వేళ్ళూనికిపోయి ఉంది. అసలు మనం ఒక ఆఫీస్కి వెళ్ళండి, లేదంటే ఎనీథింగ్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, మన కవితల్లోని కొందరు రాశారు వాటి గురించి కూడా. అంటే మన పుట్టుక నుంచి చావు వరకు కూడా అవినీతితోనే మనం ప్రయాణం చేస్తున్నాము. అవినీతిని అంతం చేయాలంటే యువతంతా ఒక తాటి మీదకి రావాలని పిలుపునిచ్చారు కొందరు కవులు. అలాగే ఈ అవినీతిని మనకి అంటగట్టేశారు ఈ నాయకులు. ఏంటంటే వాళ్ళు అవినీతి పరులు అయ్యుండి ఆ అవినీతిని జనరలైజ్ చేశారు. ఎవరు చేయడం లేదు అవినీతి అంటే అన్ని అవకాశం ఉన్న వాళ్ళు కూడా వైట్ కార్డులు తీసుకొని మీరు అవినీతి చేస్తున్నారంటారు. లేకపోతే ఆఖరికి లంచం ఇవ్వడం కూడా అవినీతే, మరి మీరు అవినీతి చేస్తున్నారని. అంటే అవినీతిని ప్రతి మనిషి, అవినీతి లేని మనిషి లేడు అని ఒక ముద్ర వేసేసి వాళ్ళ అవినీతి కార్యక్రమాలని వాళ్ళు నిర్విఘ్నంగా చేసుకుంటున్నారు. ఈ అవినీతిని ఎంతగా వ్యవస్థీకృతం చేసేసారంటే ప్రతి దగ్గర బ్రోకర్లు ఉంటారు. అంటే డైరెక్ట్గా ఈ అధికారులు ఎవరನ್ನು ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేకుండా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర బ్రోకర్లు ఉంటారు, పోలీస్ స్టేషన్ల దగ్గర బ్రోకర్లు ఉంటారు, కోర్టుల దగ్గర బ్రోకర్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా అంటే ఎంత చక్కగా వాళ్ళు అరేంజ్ చేసుకున్నారంటే ఒకడికి డబ్బులు ఇచ్చేస్తే కింద నుంచి పై అధికారి వరకు అందరికీ డబ్బులు వెళ్ళిపోతాయి. అలాగే ఒక పోలీస్ దగ్గరికి వెళ్తే పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు అంటే ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్ లాగా ఏర్పరచుకొని వాళ్ళు అవినీతిని పూర్తిగా అంటే మన జీవితాల్లోకి డీప్గా దాన్ని చొనిపించేశారు. అలాంటి అవినీతిని ఈరోజు మనం వదలాలంటే, అంటే దాన్ని మనం దుమ్ము దులపాలంటే ఎంతో గట్టిగా మనం తలుచుకుంటే తప్ప ఈ అవినీతి భూతాన్ని మన సమాజం నుంచి పారదోడలేం. అంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ నావి చెప్తానంటే, నేను దేవుడి దయ వల్ల ఎంటెక్ ఎన్ఐటి వరంగల్లో చేసిన తర్వాత అమెరికా వెళ్ళిపోయాను. అమెరికాలో 15 సంవత్సరాల నుండి నేను మళ్ళీ వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు నా ఐటీ సర్వీసెస్ నేను కంటిన్యూ చేశాను. అమెరికాలో ఉన్నప్పుడు రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం పడదు. అక్కడ అమెరికాలోని అవినీతిని అంటే ఎక్కడో పై స్థాయిలో ఉంటాయి తప్ప సామాన్యుడి స్థాయిలో అవినీతి అనేది జరగలేదు ఎక్కడన్నా. ఎప్పుడైతే నేను ఇండియాలో అడుగు పెట్టాల్సి వస్తుందో అక్కడి నుంచి మొదలైపోతుంది అనమాట అవినీతి. అంటే ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. అప్పట్లో నేను జాబ్ జాయిన్ అయిన కొత్తలో 2001లోని గోల్డ్ మీద అంత ఇప్పుడున్నంత సుంకాలు లేవు, చాలా లిమిటెడ్. నేను ఒక 5 గోల్డ్ కాయిన్స్ తెచ్చాను. తీసుకొస్తే స్కానింగ్లోని కనిపిస్తాయి కదా, 5 గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి సార్, మీరు దీనికి ఎంతో సమ్ అమౌంట్, నాకు ఎగ్జాక్ట్గా అమౌంట్ గుర్తులేదు కానీ ఇంత రిసీట్ కట్టాల్సి ఉంటుంది. రిసీట్ అయితే మరి 10,000 అనుకుందాం, రిసీట్ అయితే 10,000 కట్టాలి, ఎందుకు మీరు ఒక 1,000 రూపాయలు ఇచ్చి నాకు నేను మిమ్మల్ని పంపించేస్తాను అని అన్నారు. ఎవడు బ్రోకర్ మన దగ్గరికి వచ్చేది. వస్తే నేను అన్నాను, లేదండి 10,000 నేను రిసీట్ రాసేస్తాను, నేను లంచం అయితే ఇవ్వను, నేను నా లైఫ్లో ఇప్పటివరకు లంచం ఇవ్వనన్నాను. అంటే కస్టమ్స్ ఆఫీసర్ వచ్చి మాట్లాడాడు. ఆయన కూడా నన్ను కన్విన్స్ చేసేస్తున్నాడు, ఎందుకు సార్ 1,000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా అని. నేను మాత్రం ఇవ్వనన్నాను. అయితే పక్కకు రండి పక్కన నిలబెట్టాడు. వస్తున్నారు, ఒక్కొక్కరు వెళ్తున్నారు. మొత్తం అంటే 2-3 ఫ్లైట్లో 2 గంటలు నన్ను అక్కడ నిలబెట్టారు. 2 గంటలు నిలబెట్టిన తర్వాత మొత్తం ప్రయాణికులు వెళ్ళిపోయారు. రద్దీలు అంతా పలచబడిపోయి నేను వెతుకుతున్నాను ఈ కస్టమ్స్ ఆఫీసర్ ఎక్కడున్నాడని.
కస్టమ్స్ ఆఫీసర్ కనిపించలేదు కానీ ఆ బ్రోకర్ కనిపించాడు. ఆ బ్రోకర్ని అడిగాను, ఏడయ్యా ఈ కస్టమ్స్ ఆఫీసర్ అని. వెళ్ళిపోయారు సార్ ఆయన. మరి నా సంగతి ఏంటన్నాను. మీరు వెళ్ళిపోండి సార్ అంటే, నేను రిసీట్ కడతానంటే అక్కడ డబ్బులు తీసుకోవడానికి లేడు, కానీ ఆయనకు 1000 రూపాయలు ఇస్తే మాత్రం తీసుకోవడానికి ఆయన ఉన్నాడు. దట్ వాస్ ద వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్. నిజంగా అక్కడ నేను కడతానని అక్కడ ఎవరు లేరు, వాళ్ళు కౌంటర్ మూసుకొని వెళ్ళిపోయారు. నేను ఇంటికి వెళ్ళిపోయాను. నేను నా ఇంకో ఎక్స్పీరియన్స్ చెప్తున్నానంటే, మనం దృఢంగా నిలబడితే ఎంత దృఢంగా ఉండాలంటే రాక్ సాలిడ్గా ఉండాలి మనం. నేను ప్రాణం పోయినా రూపాయి ఇవ్వనని, నెలలైనా తిరుగుతాను అనాలి. రీసెంట్గా నేను ఇల్లు కట్టించుకున్నాను వైజాగ్లోని. కట్టించుకుంటే మీకు అందరికీ తెలిసిందే, మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా ఇంకా ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అనక్కలేదు, అన్ని డిపార్ట్మెంట్లోనే అవినీతి ఉంది. అక్కడికి వచ్చేసరికి నాకు ట్రాన్స్ఫార్మర్కి అప్లై చేసుకోవడానికి ఇంత ఫార్మాలిటీ ఇవ్వాలన్నారు. అక్కడ కూడా నేను నమస్కారం పెట్టి, అమ్మ నేను ఎప్పుడు నా జీవితంలోని లంచం ఇవ్వలేదు, నేను మీరు ఇంకోలా భావించదు. నేను ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పలేదు. అంటే నేను ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, నన్నే అడుగుతారా అని నాది ఆ ధోరణి కాదు నాది. నేను నమస్కారం పెట్టి, నేను నా జీవితంలో ఎప్పుడు లంచం ఇవ్వలేదమ్మా, మీరు ఇంకోలా భావించొద్దు, నా ఫైల్స్లో ఏమైనా తప్పు ఉంటే చూపించండి, నేను అట్లా కరెక్షన్ చేసుకొని వస్తాను నేను అని చెప్పాను. నేను ఆవిడ, సార్ మీరు నాకు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ నా పైన ఏడీఈ ఉంటాడు, ఏడీఈ మీద డిఈ ఉంటాడు, డిఈ మీద ఈఈ ఉంటాడు, ఈ మీద సి అని ఆవిడ చెప్పుకొచ్చింది అనమాట. వీళ్ళందరికీ డబ్బులు వెళ్ళాల్సి ఉంటాయి, మరి ఏం చేస్తామనేసి బ్రోకర్ అడుగుతున్నాను అనమాట. అడిగితే చెప్పాను నేను, ఎంతమంది దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సి ఉంటే నేను అంతమంది దగ్గరికి వెళ్తానని చెప్పాను. నేను వెళ్ళాను. అలాగే జేఈతో మాట్లాడాను, ఏడీఈతో మాట్లాడాను, డిఈతో మాట్లాడాను. ఆఖరికి ఈఈ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈఈ గారు కింద వాళ్ళకి ఫోన్ చేసి, అంటే ఒక మంచివాడు ఉంటాడు ప్రతి దగ్గర, అంటే మనం ఫైట్ చేస్తే ఒక మంచివాడు ఉంటాడు. ఆ మంచివాడు ఏమన్నాడంటే, ఏంటమ్మా ఒక అతను నేను నా జీవితంలో లంచం ఇవ్వలేదు, నేను ఇవ్వనంటే అతను ఇంత పిండియాలా మనం, అంటే అతని దగ్గర డబ్బులు తీసుకోలేకపోతే మనం బతకలేమా, చేసియండి అని చెప్పాడు అనమాట ఆయన. కాకపోతే నాకు 3 నెలలు పట్టింది ఈ ప్రాసెస్ అంతా. అంటే డబ్బులు ఇచ్చేస్తే మేబీ 3 రోజుల్లోనో వారం రోజుల్లోనే అయిపోయే పనికి నేను 3 నెలల పాటు తిరిగితే మంచి వ్యక్తులు తగిలినప్పుడు ట్రాన్స్ఫార్మర్ వేసేసారు. ఫైనల్గా నేను ₹1 కూడా ఇవ్వకుండా, అంటే నేను నా స్టోరీ చెప్తే మా ఫ్రెండ్స్ కానీ అందరూ సర్ప్రైజ్ అయ్యారనమాట. అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా నువ్వు డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోగలిగావా, అది మన ఏ ఇన్ఫ్లుయెన్స్ వాడకుండా ఒక సామాన్యుడిగా వెళ్ళి. నేను చెప్తున్నానమ్మా ఇక్కడున్న మిత్రులందరికీ కూడా, మనం గట్టిగా నిలబడితే ఖచ్చితంగా అవుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు ఓపిక ఉండాలి. మనం ఫైటింగ్లు చేయక్కర్లేదు, ఇది మనమేమి యుద్ధాలు చేయక్కర్లేదు. నేను ఇవ్వను, తప్పుంటే నేను కరెక్షన్ చేసుకుంటాను అని చెప్పి మనం నిలబడితే ఖచ్చితంగా చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకి యాక్చువల్గా అవినీతిని మన సిస్టంలోని డైల్యూట్ చేసేసారు కనుక చాలామందికి అసలు మనం ఏం కోల్పోతున్నాము అసలు అన్నది కూడా తెలియకుండా బ్రతికేస్తున్నారు. మన సార్ చెప్పినట్టు అసలు ఓవరాల్గా అంటే మనకి ఇండియాలో ఉన్నంత న్యాచురల్ రీసోర్సెస్ ప్రపంచంలో ఎక్కడా ఉండవు. మనకున్న లాంటి ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, నేను చాలా దేశాలు చూశాను. ఒక దగ్గర వర్షాలు ఎక్కువ, ఒక దగ్గర చలి ఎక్కువ. మనకి సంవత్సరం అంతా కూడా ఏదో చిన్న స్వెటర్ వేసుకొని బతికేయచ్చు. మనకేంటి ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉండదు, వాటర్ ప్రాబ్లం ఉండదు, రీసోర్సెస్ ప్రాబ్లం ఉండదు, హ్యూమన్ రీసోర్సెస్ ప్రాబ్లం లేదు. మనకు కావాల్సినంతమంది మనుషులు ఉన్నారు. అలాగే మన దేశంలో ఉన్నంత మేధో సంపత్తి ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచం మొత్తానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనం సప్లై చేస్తున్నాం. మరి ఈ నుండి కూడా మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అనేసి మనం దశాబ్దాలుగా చెప్పుకొని బతుకుతున్నాం తప్ప ఈ రోజుకి మనం నిజమైన అభివృద్ధి చెందిన దేశంగా కాలేకపోతున్నాం. ఎందుకంటే ఒకటే కారణం, అవినీతి ఒక్కటే కారణం. మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఈ అవినీతి ఒక్కదాన్ని మనం కంట్రోల్ చేయలేక ఈరోజు మన భవిష్యత్తుని ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుకున్నాం. మన ఇళ్లలో పిల్లలు ఉన్నారు. మీ అందరికీ కూడా అంటే మీ పిల్లలు వాళ్ళకున్న ఎలిజిబిలిటీకి తగ్గ ఉద్యోగాలు వస్తున్నాయంటే రావడం లేదు. ఎందుకంటే ఎలిజిబిలిటీ తక్కువ ఉన్నోడు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. మీ పిల్లలు చదివిన ర్యాంక్కి సీట్లు వస్తున్నాయంటే రావడం లేదు. ఎందుకంటే డబ్బులు ఉన్నోడు సీట్లు కొనుక్కొని వెళ్ళిపోతున్నాడు. మరి ఇవి ఆగాలంటే మనలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా చాలా స్ట్రాంగ్గా ప్రతిజ్ఞ చేసి కూర్చోవాలి. నేను రూపాయి ఇవ్వను, రూపాయి ఇచ్చినోడిని వదలను, నేను ఎవరిని కూడా చేయనివ్వను అని మనం ఎప్పుడైతే సామాన్యుడు అంటే యాక్చువల్గా ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుల పార్టీగా చాలామంది అనుకుంటారు. సామాన్యుడు అంటే పేదవాడు అనుకుంటారు. సామాన్యుడు అంటే పేదవాడు కాదమ్మా. ఎవరైతే నేను తప్పు చెయ్యను అని కూర్చుంటాడో వాడు సామాన్యుడు. అది ఎంత పెద్ద ఉద్యోగం చేసినోడైనా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఎంత డబ్బున్నోడైనా అవ్వచ్చు. కానీ
సామాన్యుడంటే నేను తప్పు చేయను, నేను తప్పు చేయకుండా నేను అన్నీ సక్రమంగా నడుస్తాను అన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సామాన్యులే. అలాంటి సామాన్యుల కోసం పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి మేము పనిచేస్తున్నాము. పార్టీలు పక్కన పెడితేనమ్మా మీరందరూ కూడా ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ హాల్, ప్లీజ్ మీరు వెనక్కి వెళ్ళిన తర్వాత మీరు అంతే దృఢంగా నిలబడి ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా అవసరమైతే 100 సార్లు తిరుగుదాం. అందరం తిరిగామనుకోండి, ₹1 లంచం ఇవ్వకపోతే ఏం చేస్తారు ఈ అధికారులు? పనులు చేయడం మనిషి కూర్చుంటారా? చచ్చినట్టు చేయాల్సిందే. ఎలాగూ తప్పుడు పనులు చేసేవాళ్ళు లంచాలు చేయించుకొనివ్వండి. వాళ్ళ పని వేరు, వాళ్ళ సంగతి తర్వాత తెలిద్దాం. వాళ్ళ సంగతి ఎలాగో వేరేగా మనం హ్యాండిల్ చేయాలి. కానీ తప్పు చేయని వాళ్ళు మనం ఎందుకు లంచాలు ఇవ్వాలి? ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తాం మనం. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర మీరు ఒక ఇల్లు కొనుక్కుంటారు. ఇల్లు కొనుక్కుంటే మిమ్మల్ని లంచం అడుగుతారు. ఇల్లు కొనుక్కుంటే లంచం ఎందుకమ్మా ఇవ్వాలి? అంటే కట్టిన బిల్డర్ తప్పు చేస్తే తప్పు చేస్తాడు, లేకపోతే సంతకం పెట్టిన అధికారులు తప్పు చేస్తే తప్పు చేస్తారు. కానీ మనం ఎందుకు తప్పు చేస్తాం? మనమే తప్పు చేయని వాళ్ళు మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి? మనం లంచం ఇచ్చి నేను ఎన్నోసార్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ₹1 ఇవ్వలేదు. మీరు ఏం చేస్తారో చేసుకోండి అని కూర్చున్నాను నేను. వాళ్ళు చచ్చినట్టు చేస్తున్నారు. ఎక్కడ ఎవరన్నా అంటే మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ వాట్ ఐ వుడ్ సే టు ఎవ్రీబడి. మనం బలంగా ఉందాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ చెప్దాము ఇదే విషయాన్ని. చెప్పి అవినీతి అనేది మన దగ్గరే ముందు ఆపితే, మనం ఇవ్వడం మానేస్తే తీసుకునేవాడికి ఇచ్చేవాడు లేనప్పుడు తీసుకునేవాళ్ళు కూడా ఆగాల్సిందే. ఎగైన్ ఐ వాజ్ టెలింగ్, తప్పు చేసినవాడు ఎలాగో లంచాలు ఇచ్చుకుంటాడు, వాళ్ళు బతకనివ్వండి. కానీ మనం తప్పు చేయని సామాన్యులమి ₹1 లంచం ఇవ్వద్దు. అది నా రిక్వెస్ట్ ఇక్కడున్న అందరికీ. నేను ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగించేస్తాను. ఒక ఏనుగు, అంటే మనం చాలా దగ్గర చూస్తుంటాం, ఏనుగుల్ని మావిట వాళ్ళు కట్టేసి పెడుతుంటారు. ఏనుగు పుట్టినప్పుడు అది పిల్లగా ఉన్నప్పుడు దాన్ని ఒక చిన్న తాడుతోని కట్టేస్తారు. ఆ తాడు విడిపించుకోవడానికి చిన్నపిల్లకి కొంచెం అంటే కాస్త గట్టి తాడే కడతారు, కష్టం దానికి. ఆ తాడు కట్టి చిన్నప్పుడు ఆపిన ఏనుగు అది పెద్దదవుతుంది. అది ఎంత బలమైన అవుతుందంటే ఒక మహావృక్షాన్ని కూడా పెకిలించగలిగినంత పెద్దదవుతుంది. అయిన తర్వాత కూడా ఈ తాడు మాత్రం ఇలాగే ఉంటుంది, ఆ తాడుకి అది ఆగిపోతుంది. అంటే అదే ఆ కట్టిన చిన్నప్పుడు ఏదైతే తాడు కట్టారో ఆ తాడుకి అది బానిస అయిపోయి ఈ తాడు ఉందంటే నేను వెళ్ళలేను అనుకుని అది ఉండిపోతుంది. ఈరోజు మన సమాజ పరిస్థితి కూడా అలాగే ఉందమ్మా. మనం ఏంటంటే అవినీతి మన చిన్నప్పుడు అంటే 20-30 ఏళ్ల క్రితం పేపర్ల మీద అన్నీ నడిచిన రోజుల్లో ఆ అధికారి నేను సంతకం పెట్టనంటాడు, మనకు అడగడానికి లేదు. అక్కడ అడిగితే వాళ్ళు మనం బయటకు పొమ్మంటారు. ఆ రోజుల్లోనే అంతా కాగితాల మీద నడిచేది. కానీ ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చింది, ప్రతిదీ డిజిటలైజేషన్. మీరు అప్లికేషన్ పెట్టారంటే డిజిటలైజ్ అయిపోయింది. అంటే మీరు పెట్టిన విషయం అక్కడ ఉంటుంది. ఒకవేళ నేను ఇవ్వనంటాడు, ఎందుకు ఇవ్వలేదు రాయాలి దాని మీద. అంటే మనం అడగొచ్చు. ఆర్టీఐ అనే చట్టం ఉంది మనకి, ప్రతి ఆఫీసులోని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అసలు అంటే ఇన్ని ఆయుధాలు వచ్చిన తర్వాత కూడా మనం కూడా ఏనుగులాగే మనం అలా లంచాలకు పడి ఉండిపోతున్నాం. మనం ఈ లంచాలు ఇవ్వడానికి మరిగిపోయి మనం అలా ఉండిపోతున్నాం. ఈ లంచం ఇవ్వడం అనేది ఇప్పుడు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే వ్యవస్థ చాలా మారింది. సామాన్యుడికి చాలా చట్టాలు, కొత్త చట్టాలు వచ్చాయి, బలాలు వచ్చాయి. వీటినన్నింటినీ కూడా మనం ఉపయోగించుకొని లంచం ఇవ్వకుండా పనులు చేయించుకునే ప్రయత్నాలు ప్రతి ఒక్కరూ చేయాలి. అలాగే అంటే మన అతిపెద్ద దురదృష్టం ఏంటంటే అది సామెతనాలో ఏమో, రాజు మంచోడైతే చెడ్డవాళ్ళు శిక్షించబడతారు, అదే దుర్మార్గుడు రాజు అయితే మంచి వాళ్ళు శిక్షించబడతారు. ఆ దేశంలోని మంచోడు సఫర్ అవుతాడు. యథా రాజా తదా ప్రజ ఈజ్ వన్ థింగ్. ఇదేంటంటే రాజు మంచోడైతే మంచోళ్ళంతా సుభిక్షంగా ఉంటారు, చెడ్డోడికి శిక్ష పడుతుంది. ఎప్పుడైతే రాజు క్రూరుడు అవుతాడో ఆ క్రూరుడు మంచోళ్ళ మీద శిక్షిస్తాడు, దుర్మార్గులంతా వెనకేసుకొని తిరుగుతాడు. ఈరోజు మన రాజులంతా దుర్మార్గులు. మనం దుర్మార్గమైన రాజులకు ఓట్లేస్తున్నాం. అందుకు మనం సఫర్ అవుతున్నాం. అంటే నిజంగా ఫలానా వాడు నాకు లంచం అడిగాడని మనం కేసు పెడితే మనల్ని తిప్పిస్తారు, వాడిని తిప్పించరు. వాడు బ్రహ్మాండం కారులో తిరుగుతుంటాడు, మనం మాత్రం తిరగాల్సి వస్తుంది. ఈ పరిస్థితికి కారణం ఏంటి అంటే 5 సంవత్సరాలకు ఒకసారి మనం వేసే ఓటు. నేను చెప్తున్నాను, ఎవరైనా ఒక మంచోడు నిలబడితే ఇండిపెండెంట్గా నిలబడినా ఓటేయండి, పార్టీలను చూడొద్దు, మంచోడికి ఓటేయండి. మీరు 5 సంవత్సరాల పాటు నేను మంచోడికి వేసాను, నేను ఓటు మంచోడికే వేసాను, కానీ వాడు పనిచేయట్లేదు, ఇంకెవడో గెలిచాడు, ఇంకెవడో పనిచేయట్లేదు, అది నా తప్పు కాదు. మనం ఈరోజు ఏం చేస్తున్నాం, ఓట్లు ఒకరికి వేస్తున్నాము. ఓటు వేసిన తర్వాత ప్రజలు ఎలా తయారంటే
నేను ఒకడు ఓటేసానంటే ఎందుకు ఓటేస్తానో వాడు మేనిఫెస్టో ఇచ్చాడు కనుక ఆ మేనిఫెస్టోలో పనులు చేయకపోతే నేను వాడిని ప్రశ్నించాల్సింది పోయి ఒకడెవరో టీడీపీకి ఓటేస్తే వాడు తిరిగి వాదిస్తాడు వీళ్ళ తరపున. టీడీపీ అంతా ఈడి భుజాల మీద వేసుకుంటాడు ఓటేసినందుకు. ఎవరిని ఒక మాట అన్నవాడు అంటే ఓటేసిన వాడేమో నువ్వు చేయాల్సిన పని చేయట్లేదనేసి పార్టీలను అడగాల్సింది పోయి ఏం చేస్తున్నారంటే ప్రజలు పార్టీలుగా విడిపోయి ఈ పార్టీలను భుజాలకు వేసుకొని తిరుగుతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరము చేయాల్సిన పని ఏంటమ్మా, పార్టీలను చూడకుండా ఒక మంచి వ్యక్తి నిలబడితే ఆ మంచి వ్యక్తికి మనం ఒక్క ఓటు పడినా కూడాను నేను మంచి పార్టీకి ఓటేసాను అనుకుని మనం ఇంట్లో ప్రశాంతంగా పడుకుందాము. ఆ రోజు ఆ ఓట్లు పెరిగిన రోజు మంచి వ్యక్తులకు ఓట్లు పడుతున్నాయని భయానికి ఈ చెడ్డ నాయకులైనా మారతారు, లేదంటే మంచి వ్యక్తులు గెలుస్తారు, మంచి ప్రభుత్వాలు వస్తాయి, మంచి పరిపాలన వస్తుంది. మీరందరూ కూడా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 5 సంవత్సరాలకు ఒకసారి మీకు వచ్చిన అవకాశాన్ని మంచి వ్యక్తులకు ఓటేయడం కోసం వినియోగించుకోండి. మీలాంటి కవులతో మాట్లాడే అవకాశం దొరికినప్పుడు నేను పార్టీ తరపున ఒక రిక్వెస్ట్ మీ అందరికీ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మేము విలేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలతోని ప్రతిజ్ఞ చేయిస్తుంటాం అన్నమాట. అంటే ఇప్పటి వరకు మా ఓన్ మాటల్లోని చేయిస్తున్నాము, అలా కాకుండా ఏదైనా ఒక మంచి ప్రతిజ్ఞ. ఇప్పుడు మనం ఈరోజు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని ఇప్పుడు మనల్ని ఎవరిని అడిగినా మనం అలవగ్గా చెప్పేస్తాం. అలా అందరికీ ఈజీగా ఉండేలాగా, అర్థమయ్యేలాగా, మనసుకు హత్తుకునేలాగా ఒక మంచి ప్రతిజ్ఞను మీరు తయారు చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. అలాగే నర్సరీ స్థాయిలో ఉన్న పిల్లలకు కూడా ఎవరైనా స్కూల్స్ వాళ్ళు అవినీతి పట్ల అవేర్నెస్ వచ్చేలాగంటే, నర్సరీ అంటే నా ఉద్దేశం నర్సరీ కాదు కానీ 3rd క్లాస్ 4th క్లాస్లోనే ఉన్నప్పుడు అవినీతి అనేది తప్పన్న విషయం అర్థం అయ్యేలాగా అంత చిన్నపిల్లలకు కూడా, అంటే కవులు తలుచుకుంటే కడుపులో ఉన్న వాళ్ళని కూడా కదిలించగలరు నాకు తెలుసు. 3వ తరగతి పిల్లలకి అర్థమయ్యేలాంటి పదాలతోని మీరు ఏదైనా ఒక రైమ్స్ లాంటివి, నర్సరీ రైమ్స్ లాంటివి ఏవైనా కూడా తయారు చేయండి. అలాగే యూత్కి ఫోక్ సాంగ్స్ లాంటివి కూడాను ఏమైనా, అంటే నాకు ఈ 3 నా ఆశ. మీలో ఎవరైనా తయారు చేస్తే మన సేవాకుమార్ గారికి వాటిని అందజేస్తే మేము చాలా సంతోషిస్తాము. అవినీతిని నిర్మూలిద్దాం, దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. పోటీలు నిర్వహించటం అనేది చాలామంది ఎవరైనా నిర్వహించవచ్చు. అవినీతి వ్యతిరేక కవితల పోటీ నిర్వహించటం అనేది మాత్రం కత్తి మీద సాము అంటే ఖచ్చితమైనటువంటి విషయం ఏంటంటే అవినీతి వ్యతిరేక కవితల పోటీలు. ఇది పోయినసారి అప్పుడప్పుడు 2-3 అనుభవాలు చెప్తానన్నమాట. ఏమండి, అవినీతి వ్యతిరేక కవితల పోటీ అన్నారు, నాది చాలా ఉత్తమమైన కవిత, నా కవితకు ఇవ్వలేదు, మీరు అవినీతి చేశారన్నాడు ఒక ఆయన. సరే, ఒక ఆయన అన్నాడు, మీరు అప్పుడు ఒక మధ్యలో ఏం చేసామంటే పుస్తకం వేద్దామని అవినీతి వ్యతిరేక కవితల పోటీ పెట్టి ఇందులో వచ్చిన మంచి కవితలతో ఒక పుస్తకం వేద్దాం. దీనికి ఏంటంటే కవులు కొంతమంది 50 లైన్లు 60 లైన్లు బిగింపు ఉండాలి. కవిత్వం అంటే బిగింపు అండి. లైన్లు పరిమితి పెట్టడం కూడా ఇది కావాలని పెట్టేది కాదు. కవిత్వం అంటే బిగింపు ఒక మొక్కలో. ఇది 100% ఒక్క మొక్కలో చెప్పాలంటే కవిత్వం అంటే బిగింపు అంతే. అందుకని మనం ఏంటంటే ఏదో ఒక పేజీ అంటే ఒక 24 లైన్లు, ఒక గేయాలు అడిగాము. గేయం అంటే 4 చరణాలు ఇట్లా తీసుకుంటే ఒక 20 లైన్లు, కాస్త అటుగా ఒక 25 లైన్ల లోపు మనం పంపించమని అడిగాము. మనం ఒకసారి ఏం చేసామంటే ఈ 25 లైన్లని పెట్టుకున్నప్పుడు ఈ వాట్సాప్లో పంపడం అనేసరికి ఏమవుద్దంటే ఒక లైన్ 2 లైన్లుగా పగులుద్ది, ఒక్కోసారి అది చీలిపోతూ ఉంటుంది.
మనుషులు చీలిపోయినట్టు ఏమవుద్దంటే వాట్సాప్లో మనం పెట్టేటటువంటి పాదాలు కూడా చీలిపోతూ ఉంటాయి. ఇది మనం గమనిస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. మనం అలా ఇచ్చినప్పుడు 28 లైన్లు ఉన్నాయి. ఒక ఆయన రాసిన కవితకి మీరు బహుమతి ఇచ్చారు కాబట్టి ఇది అవినీతి అండి, మీరు పోటీ పెట్టారు, మీరే అవినీతి చేశారన్నాడు ఒక ఆయన. ఇట్లా అవినీతి వ్యతిరేక కవితల పోటీ పెట్టేటప్పుడే నిర్వహించాలంటే చాలా సహనం ఉండాలి అనేది నాకు ఎప్పుడో అనుభవమైన సంగతి, ఇవాళ కాదు. మచిలీపట్నంలో 81లో సాహితీ మిత్రులు మచిలీపట్నం పెట్టాం. అవినీతి వ్యతిరేక కవితల పోటీ ఒకసారి పెడితే రాముడు వెంకటేశ్వర శర్మ గారు గుంటూరు ఆయన అవినీతి వ్యతిరేక కవితల పోటీలో ఆయన పద్యాలు పంపిస్తే ద్వితీయ బహుమతి వచ్చింది. మచిలీపట్నం వచ్చి బహుమతి తీసుకున్నారు. ఎందుకు చెబుతున్నానంటే ఇది పెద్ద చరిత్ర, ఇది పోటీల చరిత్ర. ఇది ఇక్కడ సహనం ఏంటంటే అన్నీ మనం ప్రద్దాన్ని పట్టించుకొని తీసుకుంటే పోటీలు చేయలేం. అరే ప్రతి వాళ్ళు విమర్శిస్తున్నారు ఇక పోటీలు పెట్టం అని తప్పుకుంటాం సహజంగా ఎవరైనా. కానీ ఈ విమర్శలేంటి, ఈ మాటలేంటి, ఈ పోట్లేంటి, ఇవన్నీ అనేసేసి ఒక దశలో విరక్తిపడి ఆపేయాలని అనిపిస్తుంది. కానీ అది దాని ప్రయోజనం, దాని ప్రాధాన్యం తెలిసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వదిలిపెట్టరు. మనకి కవులు చెప్పారు కదా, ఒక పని మొదలు పెట్టకూడదు, ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై. ఇట్లా మొదలుపెట్టిన తర్వాత కొంత ఉత్తములు మధ్యములు అధములు అని ఇట్లా చెప్తారు కదా. అందులో ఇక మొదలుపెట్టిన తర్వాత వదిలిపెట్టకుండా ఉండటం అనేది ఉత్తమ లక్షణం అన్నారని చెప్పి ఈ అవినీతి వ్యతిరేక కవితల పోటీలు పెడుతుంటే మాకు ఇక్కడ బలం ఏంటంటే గుంటూరు వచ్చిన తర్వాత సేవాకుమార్ గారు బలం అనమాట. అవినీతి వ్యతిరేక కవితల పోటీలకి నేను డబ్బులు ఇస్తాను, కవితల పోటీ పెట్టమని చెప్పేవాడు ఎవడు రాలా. ప్రేమ కవిత్వం మీద పెట్టండి, లేకపోతే ఏదో కులాలని కుల మతాలని ఇవి లేకుండా ఏదో అభ్యుదయ భావాలు పెట్టండి. అవినీతి అనేసరికి ఏమిటంటే ఎవరికి వాళ్ళకి సహజంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. ఎలా అంటే కవులు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. కవులు అంటే ఏంటంటే కలం పట్టుకున్నాము అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అన్నీ మర్చిపోతారు. కులం, మతం, ప్రాంతం, స్వార్థం అన్నీ మర్చిపోతారు. ఒక ఆయన చెన్నుపాటి రామాంజనేయులు గారని ఒక ఆయన ఉన్నాడు. మొన్న ఒక పద్యం రాశాడు. ఆయన నా శిష్యుడు. అవినీతి వ్యతిరేక కవితలు మన మీద దాడి కాదు, అవినీతి వ్యతిరేక కవితల పోటీ పెట్టారు, ఇందులో ఈ కవితలు రాసిన వాళ్ళు అవినీతి పరులు ఉన్నారండి కవులు అన్నాడు. జాగ్రత్తగా మీరు గమనించాలి. మీరేం సమాధానం చెప్తారు ఆయన చెప్పండి, మీరు ఆలోచించండి. నేనేం చెప్పానంటే అయ్యా అవినీతి వ్యతిరేక కవితల పోటీలో ఆయన అవినీతి పరుడే, కానీ అవినీతిని వ్యతిరేకిస్తూ కవిత రాశాడంటే మంచి పనే కదా, ఆయనే సమాధానం చెప్పుకుంటున్నాడు, దీనివల్ల ప్రయోజనమే కానీ నష్టమే లేదు, ఆయన మీద ఆయన బాణం వేసుకున్నట్టు. కాబట్టి అది మనం నిరసించకూడదు, తప్పు పట్టకూడదంటే అది నా అభిప్రాయం అండి. సరే మీ అభిప్రాయం అట్లాగే ఉంచుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇట్లా ఎన్నో వస్తూ ఉంటాయి. ఇప్పుడు చంద్రుడిని ఒక కవి గారు చూశాడు. నైట్ డ్యూటీ అని చందమామలో అవినీతి అంటే కవిల యొక్క లోపల ఉన్నటువంటి వాళ్ళ భావాలు, కవి యొక్క హృదయం అందులో దర్శిస్తూ ఉంటాడు అనమాట. పోలీసు కనపడ్డాడు అనమాట, చందమామలో పోలీసు మామ కనపడ్డాడు. తోచినప్పుడు వచ్చి వెన్నెల లాఠీ తిప్పి చీకట్ల దొంగలతో లాలూచి పడి కనుమరుగయ్యే చందమామ పోలీసు మామ అన్నాడు. మీరు అందులో ఉన్నదాన్ని ఒక్కోదాన్ని మళ్ళీ జాగ్రత్తగా చూస్తే ఇద్దరికి వర్తిస్తుంది. చందమామకి వర్తించాలి, పోలీసు మామకి వర్తించాలి. ఏ మినీ కవితలు రాజా. నైట్ డ్యూటీ తోచినప్పుడు వచ్చి మీరు పోలీస్కి అన్వయం చేసుకోవాలి, చందమామకి ఇద్దరికి తోచినప్పుడు వచ్చి సూర్యుడిలాగా కాదు, చంద్రుడు తోచినప్పుడే వస్తాడు, ఒక టైం ఉండదు. తోచినప్పుడు వచ్చి వెన్నెల లాఠీ తిప్పి చీకట్ల దొంగలతో లాలూచి పడి, ఆయన చీకటితో లాలూచి పడతాడు, ఇక్కడ దొంగలతో చీకట్ల దొంగలతో లాలూచి పడి కనుమరుగయ్యే చందమామ పోలీసు మామ. సరే ఒక ఆయన ఏం చేశాడు, అవినీతి ఉంది కదని పాము పబ్లిక్గా తిరుగుతుంటే కర్రెత్తుకు రాబోయాను. పాము పబ్లిక్గా తిరుగుతుంటే కర్రెత్తుకు రాబోయాను,
మధ్యలో పెద్ద మనుషులు అడ్డుపడి గడ్డ పలుగు తెస్తామన్నారు. పాము పబ్లిక్గా తిరుగుతుంటే కర్ర ఎత్తుకురాబోయాను, మధ్యలో పెద్ద మనుషులు అడ్డుపడి గడ్డ పలుగు తెస్తామన్నారు. ఎంతలో అది తప్పించి వెళ్ళిపోయింది. ఇట్లా చాలా గమ్మత్తులు ఉంటాయి ఇందులో. ఇది వినండి. ఈ అవినీతి వ్యతిరేక కవితలు చాలా మంచి కవితలు, అన్నీ ప్రథమ బహుమతి పొందదగినటువంటి కవితల్ని ఒక 30 దాదాపు ఎంపిక చేసి SHO ఏపీ టీవీ ఛానల్లో ఇవాళ ఉదయం ప్రసారం అవుతున్నాయి ఈ కవితలు. ఆ కవితలు 3 భాగాలుగా వస్తాయి అన్నమాట. 30 కవితలు, ఒక్కొక్క భాగం 10 కవితలు చొప్పున మీకు వినిపించడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే బహుమతి రాలేదనేది ఎవరు అనుకోకూడదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కవిత్వం 2 రెళ్ళు 4 కాదు, 2 రెళ్ళు 40 అవుద్ది, ఒక్కోసారి 2 రెళ్ళు 0 కూడా అవుద్ది. ఈ వివరణలు వేస్తే ఇక్కడ ఏంటంటే విషయం పక్కదారిపోద్ది. కవిత్వాన్ని గురించి మాట్లాడటం కాదు, ఇక్కడ అవినీతిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకని ఏంటంటే రంగారావు చూస్తే పాణిరావుకి ప్రథమ బహుమతి ఇవ్వాలని అనిపించవచ్చు, మా సంబరాజు రమణ చూస్తే అట్లా కాదు ధనంజయ రెడ్డి గారికి నేను మొదటి బహుమతి ఇస్తాననవచ్చు. ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఇందులో ఏంటంటే ఏదో ఒక కోణాన్ని దృష్టిలో పెట్టుకొని కవిత్వానికి ఉన్నటువంటి కొంత క్వాలిటీ నిలబెట్టుకోవటాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి వాళ్ళు న్యాయ నిర్ణయం చేస్తారు. కానీ ఇందులో నాకు తెలిసిన వాళ్ళని న్యాయ నిర్ణయం చేయడం ఉండదు. దీనికోసమే నేను 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా. అయ్యా ఇది ఎక్కడ పెద్దవాళ్ళు చేయాలి, పెద్దవాళ్ళు చేస్తే అందరూ పాటిస్తారు. తెలుగు అకాడమీలు చేయాలి, లేదా తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు చేయాలి. కవిత్వానికి మూల్యాంకనం పెట్టండి. కథల పోటీ పెడితే కథలకి మీరు ఎలా న్యాయ నిర్ణయం చేశారో మూల్యాంకన సూత్రాలు పెట్టండి. పిల్లాడు 10వ తరగతి పిల్లాడు ప్రశ్న రాస్తే మార్కులు వేస్తాం. ఆ మార్కులు ఏ పాయింట్లు అంతలో ఉన్నాయో చూసి 10 మార్కులకి ఎన్ని మార్కులు వేయాలో కీ ఇస్తాం, తయారు చేస్తామండి. సమాధానాల పట్టిక తయారు చేసి మార్కులు ఎక్కడ ఎన్ని మార్కులు వేయాలనేది కీ ఇస్తాం. మరి నువ్వు ఇంత జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈ కవిత్వం పోటీలు పెడుతున్నావు, కథల పోటీలు పెడుతున్నావు, పురస్కారాలు ఇస్తున్నారు. ఎందుకు దీనికి ఒక మూల్యాంకన స్కేల్ తయారు చేసే విషయంలో ముందుకు రమ్మంటే ఎవరో ముందుకు రావడం లేదు. ప్రధానమైన వేదికలన్నిటి మీద ప్రస్తావిస్తున్నా. మొన్న జరిగినటువంటి కలిమిశ్రీ మీటింగ్స్ మీద కూడా నేను ఇది ప్రస్తావించా. కానీ అంతమంది కవులు ఉన్నారు. రంగారావు గారు మీరు భలే విషయం చెప్పారని నేను అడిగినోడు ఒక్కళ్ళు లేడు. పుస్తకాలు కొనట్లేదు గవర్నమెంట్, కొనాలంటే అది మాత్రం బాగుంది వాళ్ళకి. కానీ ఇలా పురస్కారాలు ఏదైనా ఇచ్చేటప్పుడు మూల్యాంకన స్కేల్ ఒకటి మనం కూర్చొని తయారు చేస్తే బాగుంటుందండి అంటే ఎవరు నాకు రెండో వాడు ఇంకొకడు దీన్ని బాగుందండి అన్నవాడు లేడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ 30 కవితలు కూడా ఎటువంటివంటి ఎందుకు చెప్పానంటే ఇదంతా ఈ 30 కవితలు మంచి కవితలు అనమాట. ఇందులో ఏదైనా కానీ ప్రథమ బహుమతి కింద ఎవరో ఒకళ్ళు ఎంపిక చేయ అనుకున్నటువంటి కవితలు, వాటిని ఎంపిక చేసి వినిపించడం జరుగుతుంది. మీరేం చేస్తారంటే స్మార్ట్ ఫోన్లు చూడండి. మీకు ఆరోగ్యం బాగా ఉండాలంటే ఏం చేయాలంటే అప్పుడప్పుడు కాస్త మంచి పాటలు అంటే ఏంటంటే మంచి పాటలు అలాగే మంచి కవితలు, ఇట్లాంటి కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు కూడా మీరు వింటూ ఉండండి. SHO ఏపీ టీవీ ఛానల్ ఒకసారి కొట్టండి. SHO రాసుకోండి, ఏదన్నా మర్చిపోతాం అనుకుంటే. SHO అంటే సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అనమాట. SHO ఏపీ ఆంధ్రప్రదేశ్. SHO ఏపీ టీవీ ఛానల్లో ఈ అవినీతి వ్యతిరేక కవితల పోటీలో 3 భాగాలు కూడా మీరందరూ విని మీరక్కడ మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు.